స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించే విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ న్యాయమూర్తులు ఇద్దరూ చెరొక రకంగా ఇచ్చిన తీర్పులపై సోషల్ మీడియాలో తీవ్రమైన స్పందన వచ్చింది. పొత్తు, సీట్ల సర్దుబాటు ఈ విషయాల్లో చంద్రబాబు ఇంకా బీజేపీకి లొంగలేదన్నమాట అని చాలామంది వ్యాఖ్యానించారు. నిజానికి అక్టోబర్ 17న వాదనలు పూర్తయిన ఈ కేసులో తీర్పు ఎంతకీ రాకపోవడం చూసి దీనికన్నా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చాలా వచ్చాయి. బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో కలగడం చాలా దురదృష్టకరం. అది అటు సుప్రీంకోర్టుకు మంచిది కాదు, ఇటు మనకు మంచిది కాదు. అయితే ఈ అపప్రథ తొలగించుకునే బాధ్యత సుప్రీంకోర్టుదే. ఇక అసలు విషయానికి వస్తే 2018 జూలైలో అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేసినప్పుడు ఈ సెక్షన్ 17A వచ్చింది. ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపుకు ఈ చట్టం ఒక సాధనంగా ఉపయోగపడకుండా ఈ ముందు జాగ్రత్త సెక్షన్ చేర్చారు. కేసు దాఖలు చేయాలంటే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని 17A చెప్తుంది. స్కిల్ కేసులో నిధులు రిలీజ్ అయింది 2019కి ముందే కాబట్టి నేరం అప్పుడే జరిగినట్లని, కాబట్టి ఆ తర్వాత వచ్చిన 17A చంద్రబాబు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తన తీర్పులో రాశారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది 2018 తర్వాతే కాబట్టి 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ తీర్పు చెప్పారు. అయితే ఐపీసీలోని కొన్ని ఇతర సెక్షన్లు కూడా కేసులో ఉన్నాయి కాబట్టి కేసు నమోదు, రిమాండ్ ఆర్డర్ చెల్లుబాటు అవుతాయని ఇద్దరు అభిప్రాయపడ్డారు. చాలామంది న్యాయ నిపుణుల లెక్క ప్రకారం చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదన్న ఆర్డర్తో పాటు కేసు రద్దు కాదన్న ఆర్డర్ కూడా తప్పే. ముందు జస్టిస్ బేలా త్రివేది ఆర్డర్ పరిశీలిద్దాం. అవినీతి నిరోధక చట్టానికి 2018లో చేసిన సవరణ లక్ష్యాన్ని ఆమె మొత్తంగా పరిగణలోకి తీసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు బనాయించకుండా ఒక రక్షణగా ఈ సెక్షన్ ప్రవేశపెట్టిన లక్ష్యాన్ని విడిగా పరిగణలోకి తీసుకోవడానికి నిరాకరించారు. అది సరైన వైఖరి కాదు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రఫేల్ యుద్ధ విమానాల కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన మైనారిటీ తీర్పులను ఒక అంశాన్ని జస్టిస్ త్రివేది పరిగణలోకి తీసుకోకపోవడం. చట్టంలో సెక్షన్ 17A చేర్చిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలైతే దానికి ఆ సెక్షన్ ఖచ్చితంగా వర్తిస్తుందని జస్టిస్ జోసెఫ్ చెప్పారు. అయితే ఆయన ఇది మైనారిటీ తీర్పు కాబట్టి దాన్ని తాను పట్టించుకోవాల్సిన పని లేదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. ఇక్కడ ఒక ధర్మసూక్ష్మం ఉంది. రఫేల్ కేసులో తీర్పు చెప్పిన 3 సభ్యుల ధర్మాసనంలో మెజారిటీ తీర్పు చెప్పిన మిగతా 2 జడ్జీలు ఈ సెక్షన్ వర్తింపు విషయంలో మాత్రం జస్టిస్ జోసెఫ్ చెప్పిన మాటను వ్యతిరేకించలేదు. కాబట్టి చట్ట సవరణ తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలైన కేసులకు 17A వర్తిస్తుందన్న జస్టిస్ జోసెఫ్ తీర్పును మైనారిటీ తీర్పుగా కాక మెజారిటీ తీర్పుగానే చూడాలని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా చూసినప్పుడు దానికి విరుద్ధంగా మరో తీర్పు చెప్పే అధికారం జస్టిస్ త్రివేదికి ఉండదు. ఇక కేసు కొనసాగుతుందన్న ఏకాభిప్రాయం విషయానికి వస్తే, 2 జడ్జీల ఏకాభిప్రాయం విషయానికి వస్తే ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసులను ప్రత్యేక కోర్టులు విచారించేందుకు వీలు కాదు. అసలు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైతేనే వీలవుతుంది. సెక్షన్ 17A వర్తించినప్పుడు అసలు అవినీతి నిరోధక చట్టం కింద కేసే నమోదు కానట్టు కాబట్టి మిగతా ఐపీసీ సెక్షన్లను ఎఫ్ఐఆర్ దశలో పరిగణలోకి తీసుకోవడం కుదరదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే 17A వర్తించదని జస్టిస్ త్రివేది చెప్పారు కాబట్టి ఇది మరో ధర్మాసనానికి వెళ్ళక తప్పదు. మరి అక్కడ ఎలాంటి భాషను చెప్తారో చూడాలి మనం.